హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ట్రాన్సాక్షన్ లో ఇంపార్టెంట్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. అందులో బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, హ్యామర్ గురించి తెలుసుకుందాం. ఇది బుల్లిష్ క్యాండిల్. ఇది ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది, ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ ఫామ్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లాంటి టైంలో ఇది ఎక్కువ వర్క్ అవుతుంది అండ్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకు క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, క్యాండిల్ యొక్క విక్ అనేది పెద్దగా ఉంటుంది, బాడీ అనేది చిన్నగా ఉంటుంది. సో అండ్ అంతేకాకుండా దీని కలర్ తో మనకు సంబంధం లేదు. కలర్ రెడ్ ఉన్నా సరే గ్రీన్ ఉన్నా సరే పర్లేదు. ఇది ఒకసారి చెక్ చేద్దాం మనం ఎట్లా ఫామ్ అవుతుందో. సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ లో ఉండి ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఇక్కడ మన క్లోజింగ్ దగ్గర, క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. క్యాండిల్ లోలో స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేది నెక్స్ట్ స్వింగ్ వరకు మనం స్వింగ్ హై వరకు మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఇది ఏంటంటే, ఇప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ యాక్టివ్ లో ఉన్నారు. సో సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది. దాని తర్వాత సెల్లర్స్ కి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ పొజిషన్స్ అనేవి స్క్వేర్ అప్ చేస్తారు. అప్పుడు బయ్యర్స్ ఎంట్రీ అయినప్పుడు ఈ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఇదే క్యాండిల్ గురించి మనం ఒకసారి చార్ట్ లో చెక్ చేద్దాం. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది పడుతూ ఉంది అండ్ ఇక్కడ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర మన క్యాండిల్ అనేది హ్యామర్ క్యాండిల్ వచ్చింది. దీని క్యాండిల్ అనేది విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లో చూడండి, మార్కెట్ అనేది పెరిగింది. సో అంతే, మీరు ఎక్కడైనా సరే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఇట్లాంటి క్యాండిల్ వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ట్రాన్సాక్షన్ లో ఇంపార్టెంట్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. అందులో బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, హ్యామర్ గురించి తెలుసుకుందాం. ఇది బుల్లిష్ క్యాండిల్. ఇది ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది, ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ ఫామ్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లాంటి టైంలో ఇది ఎక్కువ వర్క్ అవుతుంది అండ్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకు క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, క్యాండిల్ యొక్క విక్ అనేది పెద్దగా ఉంటుంది, బాడీ అనేది చిన్నగా ఉంటుంది. సో అండ్ అంతేకాకుండా దీని కలర్ తో మనకు సంబంధం లేదు. కలర్ రెడ్ ఉన్నా సరే గ్రీన్ ఉన్నా సరే పర్లేదు. ఇది ఒకసారి చెక్ చేద్దాం మనం ఎట్లా ఫామ్ అవుతుందో. సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ లో ఉండి ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఇక్కడ మన క్లోజింగ్ దగ్గర, క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. క్యాండిల్ లోలో స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేది నెక్స్ట్ స్వింగ్ వరకు మనం స్వింగ్ హై వరకు మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఇది ఏంటంటే, ఇప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ యాక్టివ్ లో ఉన్నారు. సో సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది. దాని తర్వాత సెల్లర్స్ కి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ పొజిషన్స్ అనేవి స్క్వేర్ అప్ చేస్తారు. అప్పుడు బయ్యర్స్ ఎంట్రీ అయినప్పుడు ఈ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఇదే క్యాండిల్ గురించి మనం ఒకసారి చార్ట్ లో చెక్ చేద్దాం. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది పడుతూ ఉంది అండ్ ఇక్కడ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర మన క్యాండిల్ అనేది హ్యామర్ క్యాండిల్ వచ్చింది. దీని క్యాండిల్ అనేది విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లో చూడండి, మార్కెట్ అనేది పెరిగింది. సో అంతే, మీరు ఎక్కడైనా సరే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఇట్లాంటి క్యాండిల్ వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోండి.